వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ మండలం రంగారెడ్డి నగర గ్రామంలో గ్రామ సర్పంచ్ మామిళ్ళ హైమావతి నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలు పాల్గొని తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరుల త్యాగాన్ని స్మరించుకొని తెలంగాణ రాష్ట్ర గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ మామిళ్ళ హైమావతి నగేష్ యాదవ్ మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, నీళ్లు నిధుల నియామకాల కోసం ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో బలిదానం అయ్యారని, వారి ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్క పౌరుడు కంకణబద్దులై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని, అదే స్ఫూర్తితో రంగారెడ్డి నగర గ్రామాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రజాపాలన మంత్రి కోమటిరెడ్డి సహాయ సహకారాలతో మన రంగారెడ్డి నగర గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగనబోయిన రవీందర్, వార్డు సభ్యులు వీరమల్ల వెంకన్న, పకి సునంద, మామిళ్ళ పూలమ్మ, నర్ర యాదమ్మ, సింగపంగ గోపాల్, మేడబోయిన శంకర్, మేడబోయిన రాధిక, పంచాయతీ కార్యదర్శి ఎస్కే కాశీం, పకి కృష్ణారెడ్డి, తోటి యాదయ్య, పకి ప్రతాప్ రెడ్డి, పకి యాదవరెడ్డి, పకి నర్సిరెడ్డి, కొడతాల కిరణ్, రాచమ్మల్ల నాగరాజు, యానాల నవీన్ రెడ్డి, సింగపంగ శ్రవణ్, సింగపంగ వెంకన్న, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎస్కే కాసిం, రంగారెడ్డి నగర్ పంచాయతీ కార్యదర్శిని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనకు తెలంగాణ ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులు ఎప్పుడైతే మన తెలంగాణ పెత్తనిదారి విధానంపై ఎప్పుడైతే పోరాడి సాధించుకొని మన ఉద్యోగ హక్కుల్ని ఎన్నో కోల్పోయాం, అవన్నీ సాధించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకొని ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖు మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనివల్ల మనకు కావాల్సిన ప్రతి ఉద్యోగాల్లో కూడా మనకు మంచి లాభం చేకూరుతుంది. అదేవిధంగా కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడే గతంలో 686 గ్రామ పంచాయతీలు ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి, ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ పాలన సస్యశ్యామలంగా జరగాలని చెప్పేసి మన రాష్ట్రాలని కూడా గతంలో 10 రాష్ట్రాలు ఉండే ఉమ్మడిగా ఉన్నప్పుడు రాష్ట్రాలను కూడా విభజించేసి మొత్తం మనకు ఇప్పుడు దగ్గర 33 జిల్లాలుగా విభజించేసి మన 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం చేయడం జరిగింది. ఇప్పుడు గ్రామాల్లో కూడా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పాలన కూడా సక్రమంగా జరగాలి, ప్రజలకు అందుబాటులో అందాలి. పెద్ద గ్రామ పంచాయతీ ఉంటే పాలన సరిగా జరగదు, దాంట్లో పారదర్శకత ఏర్పడుతుందని చెప్పేసి ఖచ్చితంగా అందరికీ పారదర్శకతగా ఉండాలని చెప్పేసి చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పరిచి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా పాలన అందిస్తున్నారు. ఈ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా తరపు నుంచి, మా గ్రామ పంచాయతీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర మరియు మా రంగారెడ్డి నగర్ గ్రామ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.